ప్రోగ్రామ్ అయితే ఏమైంది, ఇందులో ఏంటంటే దేశంలో ఉండే చాలా రెడ్డి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్ లాగా చేసుకొని మీట్ అయ్యారు. ఇది చూసి నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఇండియాలో ఉండే రెడ్లంతా ఒకటి కాగలము ఒకరోజు అంట. దీంతో నార్త్ ఇండియాలో ఉండే రెడ్లు అంటే రాథోడ్లు, పటేళ్ళు, కుర్మీలు వీళ్ళంతా రెడ్లే. వాళ్ళు వచ్చి మనతో కలిస్తే రేపు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో రెడ్లు చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది అన్నమాట. ఎందుకు చేయాలి ముందుకు తీసుకెళ్ళడం అంటే, మనం 2047లో 100 ఇయర్స్ అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి. అంత లోపల ఇండియాని సూపర్ పవర్ చేసుకోవాలి మనం. అది కంపల్సరీ. ఎందుకంటే సౌత్ చైనా సీ అని ఉంది. వరల్డ్ ట్రేడ్ దాని ముఖాంతరం వెళ్తుంది. వాళ్ళకి సొంతమైపోతే చైనీస్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. మన షిప్స్ ఏమీ రానివ్వరు. అందుకని 700 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ రౌండ్ చేసుకొని రావాలి. అలా అయిందంటే మొత్తం వరల్డ్ ఎకానమీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అది ఆపాలంటే ఇండియా ఒకటే కేపబుల్ అన్నమాట. అమెరికా చేయలేరు, ఏ దేశము చేయలేరు. అందుకని వాళ్ళందరూ కలిసి మనకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం మేము ఆల్రెడీ. అందులో నాకేమంటే మన రెడ్లు లీడింగ్ రోల్ తీసుకోవాలి, అది నా డ్రీమ్. స్పీచ్ లో మాట్లాడుతుంటూ కూడా విన్నాను 2047 లోగా మంచి లీడ్ లో ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్ అది? అదే, ఎందుకంటే ఈ దేశంలో ఆ కెపాసిటీ ఉండే గ్రూప్ లేదు దాన్ని తీసుకెళ్ళడానికి. నా స్టడీ ప్రకారంగా మనకుండే డిఎన్ఏ అవన్నీ స్టడీ చేస్తే మనకు ఆ కెపాసిటీ ఉంది. కానీ వీక్నెస్ ఏంటంటే మనం కలిసి పని చేయలేము. అందుకని ఇప్పుడు రెడ్లందరూ కలవాలి. కలిశామంటే ఈ దేశాన్ని ఎంత పవర్ఫుల్ చేద్దామంటే, సార్ నేను ఒక్కడనే నిలుచుకొని మిసైల్ చేయగలను. చేస్తే ఇంక జన్మలో ఆ చైనా మన మీద యుద్ధముకు రాదు. నేను ఆర్డినరీ మనిషి, నేనేదో అది ఎక్కడో చదువు. అలాంటి మన పిల్లలు మన 10 కన్నా 20 టైమ్స్ ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు. ఇమాజిన్ వీళ్ళందరికీ మనం దారి చూపితే ఇంక ఏ దేశమో ప్రపంచంలో ఇంక సంవత్సరాల తరబడి ఎవరు మన మీదకి చెయ్యి వెత్తలేరు. ఇది కావాలంటే ఒకటే మంత్రం, మనమంతా ఒకటైపోవాలి. మనం ఇన్స్టిట్యూషన్స్ కట్టుకోవాలి. వేరే వాడి దగ్గర నాకు సిటీ అని అడగకూడదు. మనం ఇవ్వాలి. ఆ లెవెల్కి ఎదగాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనమంతా ఒకటి అవ్వాలి. అప్పుడు ఏదైనా సాధించగలము అనేది నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఉద్దేశించుకొని రెడ్డి మీ సోదరులకు కావచ్చు, మీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది కంటిన్యూ కావాలి. ప్రతి సంవత్సరమును అందరూ కలవాలి. కలిసి ఎలా అందాలి. ఇంకొకటి, అందరికి రెడ్లకి ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మీటింగ్ అయినప్పుడు ఇక మీద మనం వెనక గురించి మాట్లాడడం తగ్గించుకోవాలి. చరిత్ర గురించే మాట్లాడి, ఇప్పుడు చూస్తే 50 నుంచి 60% ఈరోజు ప్రోగ్రాము మనం హిస్టరీ గురించి మాట్లాడుకున్నాము, డ్రామాస్. ఇంకా దానికి చోటు ఉండదు. ఏం చేయాలంటే మనకు అందరికీ హిస్టరీ తెలుసు. ముందు ఏం చేయాలి, ఏం చేశాము, వెనక సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏం చేశాము, దాని గురించి మాట్లాడుకోవాలి. ఈ చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదైనా సాధించగలమండి. నేను చెప్పాను కదా, చంద్రలోకంలో గరాజులు కడతాము, హోటల్స్ కడతాము, అంత కట్టగలము. ఈవెన్ నేనే 30 సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశాను మార్స్లోకి ఎలా వెళ్ళాలని. నాలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నప్పుడు చేయగలము. అందుకని ఇంక మీద మా రెడ్ల సహోదరులకు చెప్పేది ఏంటంటే, ఈ కంటెంట్ని తగ్గిద్దాం. ఎందుకంటే మన పిల్లలు విసిగెత్తిపోతారు, చెప్పిందే చెప్తూ ఉంటాను అని. మనం హిస్టరీ చేంజ్ చేయలేము కదా. అందుకని మనం ఇంకా జరిగింది, ముందు జరగబోయేది మనం మాట్లాడుకోవాలి. ఈ మీటింగ్లంతా అందుకుండాలి. ఇది నా మెసేజ్ టు ది కమ్యూనిటీ. ఓకే, థ్యాంక్స్ అండి.